దాన్ని మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కూడా మహిళలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒకటి వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉండరు కాబట్టి, ఒకటి సామాన్యులకు అవకాశం వస్తుంది కాబట్టి, రెండు మూడోది ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అడిగినటువంటి ఇండియా అలయన్స్ ఇవ్వము అనేటువంటి ప్రభుత్వం స్పష్టంగా చేస్తే దానికి కూడా వీళ్ళు డిఫీట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కేవలము మైనారిటీ ఓట్ల కోసము, వాళ్ళ కుటుంబము ఒక ప్రాతినిధ్యం కోసము మాత్రమే రాజకీయాల్లో మహిళల కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలైనటువంటి యొక్క కామన్ ఉమెన్ ఈరోజు మహిళ పార్లమెంట్లో చట్టసభలో రాకూడదు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్కి ఉంది. నిన్న ఓడించినటువంటి ఒక ఏదైతే ఉందో ఆ ఓటమి ఏదైతే ఉందో అది మహిళల ఓటమిగా భావించాలి. ఈరోజు ఈ దేశంలో మహిళలు ఎంతో సంతోషపడి ఈరోజు మాకు రిజర్వేషన్స్ రాబోతా ఉన్నాయంటే దాన్ని ఇప్పుడు కాదు 32 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా బిల్లుని పార్లమెంట్లో ఆపుతూ ఉన్నారు. నేను మొన్న చెప్పాను ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఈ యొక్క దక్షిణాది ఉత్తరాది భోగి ఏదుందో ఈ అంశాలన్నీ కూడా పనికిరాని అంశాలు, కేవలం రెచ్చగొట్టడానికి తీసుకొచ్చే అంశాలు. ఇది ఇంకో విషయం తీసుకొచ్చే హైబ్రిడ్ వెరైటీ. ఈ హైబ్రిడ్ ఈ దక్షిణ ఉత్తరాది కేవలం ఉమెన్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించటానికే తీసుకువచ్చినటువంటి ఒక అంశాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం మహిళలకు అన్యాయం చేసింది. నేను రాష్ట్ర మహిళలకు నేను కోరుతా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు క్షమించరాదు. మనం వారు చేసినటువంటి పని మనకు మహిళలకు, సామాన్య మహిళలకు చట్టసభలు రాకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ మెజార్టీ లేదు ఎట్లా పెడతారని అంటే, మాకు మెజార్టీ లేకుండా కూడా ఆ రోజు మీరు మన 2023లో సపోర్ట్ చేశారు కదా. మీరు ఎప్పుడు కూడా స్టేట్మెంట్ మీ మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అంటున్నారు కదా. మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అంటేనే మీరు ఎందుకు ఓటు ఇట్లేశారు మళ్ళీ? అంటే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని లేదు, మీకు లేదు, మీ ఇండియా అలయన్స్ పార్టీ లేదు. కాబట్టి ఈరోజు మా మహిళలు, మా పార్టీలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఇంటి మీద ముట్టడికి మేము బయలుదేరుతుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ అరెస్ట్ని కూడా ఇదొక నాకు ముట్టడి కూడా చేసేటటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు. అటు మహిళా రిజర్వేషన్ అడ్డుకుంటున్నారు, ఇక్కడ మా కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఈ యొక్క విషయం మీద నల్ల రోజుగా నేను భావించాము. ఈరోజు మొత్తం ఎమర్జెన్సీ కన్నా చీకటి రోజులు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ఇటువంటి ఒక ఏదైతే ఉందో ఆ ఓటమి ఏదైతే ఉందో అది మహిళల ఓటమిగా భావించాలి. ఈరోజు ఈ దేశంలో మహిళలు ఎంతో సంతోషపడి ఈరోజు మాకు రిజర్వేషన్స్ రాబోతా ఉన్నాయంటే దాన్ని ఇప్పుడు కాదు 32 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా బిల్లుని పార్లమెంట్లో ఆపుతూ ఉన్నారు. నేను మొన్న చెప్పాను ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఈ యొక్క దక్షిణాది ఉత్తరాది భోగి ఏదుందో ఈ అంశాలన్నీ కూడా పనికిరాని అంశాలు, కేవలం రెచ్చగొట్టడానికి తీసుకొచ్చే అంశాలు. ఇది ఇంకో విషయం తీసుకొచ్చే హైబ్రిడ్ వెరైటీ. ఈ హైబ్రిడ్ ఈ దక్షిణ ఉత్తరాది కేవలం ఉమెన్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించటానికే తీసుకువచ్చినటువంటి ఒక అంశాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం మహిళలకు అన్యాయం చేసింది. నేను రాష్ట్ర మహిళలకు నేను కోరుతా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు క్షమించరాదు. మనం వారు చేసినటువంటి పని మనకు మహిళలకు, సామాన్య మహిళలకు చట్టసభలు రాకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ మెజార్టీ లేదు ఎట్లా పెడతారని అంటే, మాకు మెజార్టీ లేకుండా కూడా ఆ రోజు మీరు మన 2023లో సపోర్ట్ చేశారు కదా. మీరు ఎప్పుడు కూడా స్టేట్మెంట్ మీ మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అంటున్నారు కదా. మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అంటేనే మీరు ఎందుకు ఓటు ఇట్లేశారు మళ్ళీ? అంటే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని లేదు, మీకు లేదు, మీ ఇండియా అలయన్స్ పార్టీ లేదు. కాబట్టి ఈరోజు మా మహిళలు, మా పార్టీలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఇంటి మీద ముట్టడికి మేము బయలుదేరుతుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ అరెస్ట్ని కూడా ఇదొక నాకు ముట్టడి కూడా చేసేటటువంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు. అటు మహిళా రిజర్వేషన్ అడ్డుకుంటున్నారు, ఇక్కడ మా కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఈ యొక్క విషయం మీద నల్ల రోజుగా నేను భావించాము. ఈరోజు మొత్తం ఎమర్జెన్సీ కన్నా చీకటి రోజులు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో.